హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏం చెప్తానంటే మీకు OnePlus ఫోన్స్ ఏమన్నా పాడైపోతాయి. ఓకే, OnePlus ఫోన్స్ స్క్రీన్ ఇరిగిపోయింది, లేదంటే ఫ్లాష్ పని చేయడం లేదు, ఇవన్నీ సమ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మీకు డైరెక్ట్గా సర్వీస్ సెంటర్ మీకు అవైలబుల్గా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అవైలబుల్గా లేదు అని మీకు తెలిసిపోతుంది. లేదంటే మీ ఇయర్ బై లొకాలిటీలో ఏమీ ఉండవు. ఓకేనా, మీది కొంచెం పూర్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, మీరు కొంచెం అక్కడ దూరంగా ఉండొచ్చు సిటీకి. అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఫోన్ మళ్ళీ బాగు చేయించుకోవాలంటే ఎలాగ? నేనైతే మాత్రం ఒక యాప్ అయితే చూపిస్తాను మీకు. ఆ యాప్లో లాగిన్ అయ్యి పని చేస్తే, ఇలాగ మీ ఐఎంఈఐ నెంబర్తో లాగిన్ అయ్యి బాక్స్ మీద ఉంటుంది కదా, ఐఎంఈఐ నెంబర్ కొట్టి ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి పికప్ ఆప్షన్ పెడితే చాలు. మీకు డైరెక్ట్గా డైరెక్ట్గా ఇంటికి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చిన తర్వాత మీకు పికప్ అయితే తీసుకెళ్ళిన తర్వాత లాస్ట్లో ఎంత అయితే బిల్ అయింది, దేనికైతే ప్రాబ్లం అయింది మీకు ఫోన్ చేసి చెప్తారు. చేయమంటారా వద్దంటారా అని అడుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే చేయించుకోండి, లేదంటే మానేయండి. ఓకేనా, ఇదైతే మాత్రం ఇక్కడ వరకు. అసలు ఈ యాప్ ఏంటి అంటే దీని యొక్క గురించి మొత్తం అంతా చూద్దాం. కంప్లీట్గా వాచ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ముందైతే మాత్రం ఇంటర్ఫేస్ అయితే నేను లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం చూపిస్తాను. నేను అసలు ముందైతే మాత్రం ప్లే స్టోర్కి వెళ్ళిపోదాం. ప్లే స్టోర్కి వెళ్ళిపోయి OnePlus కేర్ అని కొట్టండి. OnePlus కేర్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా. మీకు ఒకవేళ డౌన్లోడ్లో ఉంటే మాత్రం ఒకవేళ గుడ్, లేదంటే మాత్రం ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద కొన్ని అకౌంట్స్ పేర్లు అవన్నీ అడుగుతుంది. మీరు మీ ఫోన్ నెంబర్, ఐఎంఈఐ నెంబర్, మీ పేరు ఇచ్చేసారంటే డైరెక్ట్గా మోడల్ ఏదైతే దానికి కనెక్ట్ అయిపోతుంది. ఇంకా దొంగతనం చేసిన దానికైతే మోడల్ నెంబర్ తెలియదు, ఎందుకంటే స్క్రీన్ లాక్ క్లోజ్ ఉంటుంది కాబట్టి. బాక్స్ మీద అయితే మాత్రం ఉంటుంది ఐఎంఈఐ నెంబర్. ఓకే, దీని మీద అయిపోయింది, ఇంత ప్రాసెస్ అయిపోయింది. దీని లోపల ఏమేమి ఉంటాయి ఏంటంటే డయాగ్నాలిసిస్ అంటే ఏంటంటే మొత్తం మన ఫోన్లో ఉన్న చెత్త ఎక్కడ ఉంది, ఏమేమి ఉన్నాయి అన్నీ మొత్తం చూపిస్తుంది. ఫోన్ కెమెరా పనిచేస్తుందా లేదు, ఇంకా అక్కడ చూద్దాం లోపల. నేను ఫుల్ డయాగ్నల్స్ క్లిక్ చేసి స్టార్ట్ కొట్టామనుకోండి, ఎలా ఇచ్చేయండి. ఎన్ని ఆప్షన్స్ అన్నీ చేసిన తర్వాత ఆప్షన్స్ అన్నీ ఎలా చేయాలి మనం. ఎలా చేసిన తర్వాత స్టార్ట్ కొట్టండి. స్టార్ట్ కొట్టిన తర్వాత ఫోన్ ఇన్ఫో అన్నీ చెక్ చేస్తుంది, బ్యాటరీ అన్నీ చెక్ చేస్తుంది, జీపీఎస్ కూడా చెక్ చేస్తుంది. మొత్తం అంతా ఫోన్ యొక్క మొత్తం కంప్లీట్ హెల్త్ మొత్తం అంతా ఒక 2-3-5 మినిట్స్లో మీ ముందుగా అయితే చూపించేస్తుంది. ఇది ఫింగర్ ప్రింట్ యాక్సెస్ కూడా చెక్ చేస్తుంది. సెన్సార్ పనిచేస్తుందా లేదా అని కూడా చెక్ చేస్తుంది. మనం ఫోన్ దగ్గర పెట్టుకుని చూస్తే వైబ్రేషన్ వస్తుందా లేదా కూడా చెప్తుంది మనకి. మొత్తం అన్నీ చెక్ చేస్తుంది. మొత్తం అన్నీ ఇక్కడ ఎన్ని అడిగిందో చెప్తే సరిపోద్ది. నెక్స్ట్ స్పీకర్ ఒక నెంబర్ అడుగుతుంది, స్పీకర్ పనిచేస్తుందో లేదో అని. 84 అని ఎంటర్ చేసిన తర్వాత ఒక నెంబర్ అయితే అడిగింది, 38 అంట. 38 ఆ నెంబర్ అయిపోయింది. మైక్రోఫోన్ వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ విధంగా అయితే అడుగుతుంది. వేరే ఎనేబుల్డ్ మనం వింటున్నామని చెప్పచ్చు. స్కిప్ అంటే ఇయర్ ఫోన్స్ ఒకవేళ ప్లగ్ చేసుకుని మీరు కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు పాసిబిలిటీస్ ఉంటే చెక్ చేసుకోండి. నాకైతే పాసిబిలిటీ లేదు, అందుకని నేను స్కిప్ చేస్తా. యూఎస్బీ కూడా స్కిప్ చేస్తా. అండ్ ఇంకోటి వన్ మోర్ థింగ్, బటన్స్ నొక్కమంటది. వాల్యూమ్ బటన్స్ని 2 times అప్ డౌన్ చేస్తే సరిపోతుంది. టచ్ స్క్రీన్ మొత్తం ఇదంతా ఇక్కడ కనబడుతుంది కదా, దీని మీద మొత్తం అంతా మనం రెడ్ కలర్స్ అన్నీ కవర్ చేస్తే ఏంటంటే స్క్రీన్ టెస్ట్ అంటారు దీన్ని. స్క్రీన్ టెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి యూజ్ఫుల్. అసలు ఇది ఎక్కడ వరకు ఎక్కడన్నా ఏమన్నా డెడ్ సెల్స్ ఏమైనా ఉన్నాయా అని కూడా చూపిస్తుంది మనకి. ఏమన్నా ప్రాబ్లం అయిందో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మొత్తం అన్నీ అయిపోయినాయి అనుకుంటున్నా. మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత వచ్చేసింది మల్టీ టచ్ అంటే రెండు ఫింగర్స్ టచ్ చేయలేదు. 2 ఫింగర్స్ పట్టుకుని టచ్ చేస్తా ఓపెన్ అయిపోయింది.
డెడ్ సెల్స్ కలర్స్ అయితే వస్తుంది. కలర్స్ అయితే వచ్చేస్తున్నాయి, ఇంకా డిఫరెంట్ కలర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా బాగుంటుంది. ఇదైతే మాత్రం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. రెగ్యులర్గా చెక్ చేసుకోకపోతే మాత్రం రెగ్యులర్గా చెక్ చేసుకుని నేను ఎస్ అని కొట్టేసాను. సీమ్స్ టు బి ఫాల్టీ. నేను ఎక్స్ అని కొట్టాను కాబట్టి అలా వచ్చింది. యాక్చువల్గా అయితే నా దాంట్లో ఏమీ లేవు. నేను అక్కడ కలర్స్ ఉన్నది ఏమి డాట్స్ ఏమీ కనపడలేదు కాబట్టి బ్రైట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇది మీకు అయితే మొత్తం కనపడదు. నేనైతే మాత్రం చేపెట్టా. ఫోటో తీసా. మొత్తమైన ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటే ఇలాగ ఫ్లాష్ ఆన్లో ఉందో లేదా ఆఫ్లో ఉందో ఇప్పుడు చెక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా కంప్లీట్ అనాలిసిస్ అయితే వితిన్ ఈ విధంగా అయితే మీకు కనబడుతుంది. ఓకేనా, దీని ఒక యూజ్ ఏంటి? ఇప్పుడు ఇంత అయిపోయిన తర్వాత ఇప్పుడు మన బుక్కి సర్వీస్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేద్దాం. బుక్ రిపేర్ మీద క్లిక్ చేద్దాం. నేను ఆల్రెడీ OnePlus నాట్ చాలా ఫోన్స్ అయితే పంపించాను కదా. మీరు ఇక్కడ మీ మొబైల్ని అయితే ఒక ఫిన్గేస్ మీ దగ్గర టీవీ కానీ యాక్సలరేషన్ కానీ ఆడియో ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే దాని మీద క్లిక్ చేయండి. OnePlus మొబైల్స్ మీద క్లిక్ చేయండి. OnePlus మీద క్లిక్ చేయండి. పైన IMEI నెంబర్ యాడ్ చేసుకోవాలి మీరు కన్ఫర్మ్గా. యాడ్ చేయకుండా మాత్రం మీరు బుక్ అయితే మాత్రం చేయలేరు. ఓకేనా, బుక్ అయితే మాత్రం చేయలేరు. ఓకేనా, యా. ఏ OnePlus దీంట్లో మీ ఇష్టమైంది మీ మోడల్ ఏంటో అది టైప్ చేసి పంపించేస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏ విధంగా వస్తుందో మీకు చూపిస్తాం. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి డివైస్ని తీసుకెళ్తారు. బ్లూ కార్ట్ నుంచి వస్తాను అని అంటారు. వాళ్ళు తీసుకుంటారు, సేఫ్గా తీసుకెళ్తారు, మళ్ళీ తీసుకొస్తారు. మీకు ఫోన్ చేస్తారు. మొత్తం ఫోన్ అంతా చెక్ చేసిన తర్వాత ఎక్కడ ప్రాబ్లం ఉందో ఏంటి అని చెప్తారు. లేదు మీకు ప్రాబ్లం అనేది చెప్తారు, కన్ఫర్మ్ చెప్తారు, చెప్పకుండా ఉండరు. ఎందుకంటే వాళ్ళు మనీ మీరు ఎంత పే చేస్తున్నారో దానికి అంత నీట్గా చేసి పంపించడానికి బాధ్యత వాళ్ళది. ఓకేనా, నేను అలాగే OnePlus నాట్ పంపించాను నీట్గా. మామూలు ఫోన్ ఇరిగిపోయిందని పంపించాను, నీట్గా కొత్త స్క్రీన్ వేసి మళ్ళీ పంపించేశారు. 8,900 పడింది. ఓకేనా, తర్వాత ఇదంతా దీంట్లోనే చూసుకున్నా. వాళ్ళు ఫోన్ చేస్తారు, బిల్ పేమెంట్ చేసామంటారు. బుక్ అగైన్ రేట్ ఎక్స్పీరియన్స్ అంట. నేను 5 పెట్టా. అదేనంటే నేను ఆల్రెడీ చూసాను కాబట్టి వాళ్ళు బాగా చేశారు. ఓకేనా, అయిపోయింది. డీటెయిల్స్ ఇవన్నీ నేను ఫొటోస్ కూడా ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు మోడల్స్, రెఫరెన్స్ నెంబర్, నాట్ షెడ్యూల్ డేట్ ఎప్పుడు పెట్టానంటే 28 జాన్ పెట్టా. ఒక 15 to 10 డేస్లో వచ్చేసింది మనకి ప్రోడక్ట్ అయితే. డ్యామేజ్ వాళ్ళు ఏమేమి అయిందో కూడా చూపించారు. ఈ అడ్రస్ అంతా పెట్టా. ఇన్వాయిస్ మనకి కావాలంటే ఇన్వాయిస్ చూసుకోవచ్చు దీంట్లోనే. లొకేటర్స్ ఇఫ్ ఇన్ కేసు మన అడ్రస్ కూడా మనం డిటెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సర్వీస్ సెంటర్ రాజమండ్రి కేశవరం రోడ్. సర్వీస్ సెంటర్ నియర్ మీ అని అంటే ఇక్కడ రాజమండ్రిలో ఒకటి ఉందంట. రాజమండ్రిలో ఒక సర్వీస్ సెంటర్ ఉందని అంటున్నారు. మరి ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు రాజమండ్రిలో ఉన్న వాళ్ళకైతే మాత్రం మీరు చెక్ చేసుకోండి. మీకు సర్వీస్ సెంటర్ నియర్ బై ఉంటే అక్కడ తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా చేయించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే మాత్రం ఇండెక్స్ అని కనబడుతుంది కదా కింద. అక్కడైతే మాత్రం ఇండెక్స్ బాక్స్లో ఏమేమి మీకు అప్ టు డేట్గా డేటా అయితే వీళ్ళు వితిన్ 24 అవర్స్లో అయితే మీకు అప్డేట్ అయితే చేస్తారు. ఇక్కడైతే చూసుకోవచ్చు. అంటే కింద ప్రొఫైల్లోకి వెళ్తే ప్రొఫైల్లో ప్లేసు, డాక్యుమెంట్స్ మీరు ఏమేమి ఇవ్వాలి ఇవన్నీ సెట్టింగ్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.